వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి చాలా కాలం విరామం తర్వాత పునఃప్రవేశం. సో ప్రస్తుతం మనం శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి చెప్తున్నటువంటి గుణదోష రహస్యాలు, గుణదోషాలు అనేవి ఎలా వచ్చినాయి, వాటిని ఏ విధంగా, వాటి యొక్క రహస్యం ఏమిటి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి విషయాలు చెబుతూ, ఏ విషయం మనిషి అయినా సరే లేక ఏ ఒక వస్తువు అయినా సరే దాన్ని మంచిది చెడ్డది అని నిర్ణయం చేయడానికి వస్తువుగా దానికి ఏ విధమైనటువంటి ఇది అశుద్ధం లేదు. కేవలం ఆ వస్తువుని ఉపయోగించే వాడిని బట్టి వస్తువు యొక్క మంచితనం చెడ్డతనం నిర్ణయం అవుతుంది. రెండోది, ఆ వస్తువుని వాడు సేకరించిన విధానాన్ని బట్టి ఉంటుంది. న్యాయ మార్గంలో తీసుకోవడం కానీ, లేకపోతే ఇప్పుడు ఆశ్రమానికి వచ్చి దొంగతనం చేసుకెళ్తూ వెళ్ళిపోతూ ఉండడం కానీ, ఇట్లా వస్తువు సేకరణ ఏ విధంగా చేస్తున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. మూడోది, అన్ని వస్తువులు ఇదే అయినా కూడా ఇక్కడ ఏంటంటే ఆ వస్తువుని వినియోగించే విధానాన్ని బట్టి కూడా మారిపోతుంది. ఈ మూడు రకాలైనటువంటి కారణాలుగా గుణదోషం అనేది ఏర్పడుతూ వస్తోంది అని మనకి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అన్ని ప్రాణాల్లోనూ పంచభూతాలు సమానంగా ఉన్నప్పటికీ మానవ జన్మకు వచ్చినటువంటి వాళ్ళ విషయంగా బాహ్యంగా శరీరాలన్నింటి ఒకటిగా కనపడుతున్నప్పటికీ ప్రతి ఒక్క శరీరంలోనూ ఉండేటువంటి పంచభూతాల యొక్క ప్రణాళిక వేరువేరుగా ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ఏనుగు శరీరంలో ఏనుగు కావాల్సినది, దోమ చూసిన దానికి దోమకు కావాల్సిన విధంగా దానిలో పంచభూతాలు ఉన్నాయి. సో అందుకోసమే ఆయన నేను పెద్దదానిలో పెద్దదిగాను చిన్నదానిలో చిన్నదిగా ఉన్నానని భగవద్గీతలో చెప్పడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా ఉండడం తర్వాత ఈ మానవులకు వచ్చేటప్పటికీ వీళ్ళకి ఈ పూర్వజన్మ వాసన, వాళ్ళు చేసే కర్మ, తర్వాత వాడి యొక్క మూల ప్రకృతి అంటే వాడు అసలు గుణాలు, పూర్వజన్మం తెచ్చుకున్న గుణాలు, వీటన్నిటినీ ఆధారంగా చేసుకుని వాళ్ళు ఒక మంచి జీవితాన్ని గడపటానికి, మానవ జీవితాన్ని గడపటానికి, అంటే ప్రస్తుతం మానవులుగా ఉన్నవాళ్ళు ఎవరు మానవ జీవితం గడపట్లేదు. అందువలన అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మానవులు మానవ జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి ఈ మూడు ఆధారాలు ఉన్నాయి. వాడి పూర్వజన్మ వాసనలు, చేసే కర్మ, తర్వాత వాసనలు, మూల ప్రకృతి, ఇన్నిటి మీద వాడి యొక్క నైజం ఏర్పడుతోంది. దాన్ని అధికారం అంటాం మామూలుగా, లేక శ్రద్ధ అంటాం భగవద్గీత ప్రకారం. సో వీళ్ళకి ఈ మన మామూలుగా వర్ణ ఆశ్రమాలు నేను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పాడు మనుషులకి. తర్వాత ఈ వివిధ వస్తువులకి, తర్వాత దేశకాలాలకి, తర్వాత అధికారులకి అనధికారులకి అందరికీ కూడా గుణదోష విధానాలు నా వలననే నిర్ణయించబడినాయని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు నేను అది తప్పు రైట్ అని అనడానికి వీలేదు, దానికి ఆల్రెడీ ఆయన నిర్ణయం చేసి చెప్పేశాడు. తర్వాత ఇలా గనక నేను ఇది మంచిది ఇది చెడ్డది అని నేను విభాగం చేసి చెప్పకపోతే ప్రతిదాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుని విశృంఖలంగా మనుషులు మారిపోతారు కదా. అందుకోసమని వాళ్ళు అటువంటి వక్ర మార్గంలో వెళ్లకుండా సక్రమ మార్గంలోకి రావడానికి వీలుగా గుణదోష నిర్ణయాలు నేనే చేశాను, మనుషులకు కానీ వస్తువులకు కానీ జంతువులకు కానీ. ఇవి దీని ప్రకారంగా ఉంటాయి. లేకపోతే అది సృష్టి క్రమానికే ముప్పు తీసుకొస్తుంది, అన్నీ సజావుగా నడవు. అర్థమవుతుందా? సో ఆ విధంగా అంతవరకు చూసిన తర్వాత ఆయనకి ఉదాహరణ చెప్పడం మొదలుపెట్టి ఏం చేశాడంటే, మామూలుగా అన్ని దేశాల్లో ఈ కృష్ణ జింకలు అనేటువంటి జింకలు, తర్వాత బ్రాహ్మణోత్తములు, వీళ్ళు లేకుండా ఉండేటువంటి దేశాలు ప్రాంతాలు విశిష్టమైనవి కావు అని చెప్పాడు. వాళ్లే కాకుండా బ్రాహ్మణ భక్తులు, సంతు పురుషులు అంటే సన్మార్గంలో ఉన్నటువంటి పురుషులు లేని చోట్లయితే ఆ ప్రదేశం పవిత్రం కాదు అని చెప్పాడు. అర్థమైందా? సో అందువలన ఇవి సంస్కారరహిత ఊసర క్షేత్రాలు, అపవిత్రాలు సుమా, వాళ్ళు లేకపోతే. అందుకని మనకి మామూలుగా దీంట్లో పద్యం కూడా చెప్తారు ఏమిటంటే, అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎరదెగక పారని ఏరున్ ద్విజుడున్. అంటే
ప్రతి ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండాలి. సరే, మిగతా కులాలు శూద్ర కులాల వాళ్ళని తీసుకొచ్చి బ్రాహ్మణులుగా పెట్టుకోవడం అది అపవిత్రం, కుసంస్కారం. అర్థమైందా? సో ఎందుకని బ్రాహ్మణుడు కావాలంటే అతడు వేదాన్ని చదువుకున్నాడు. సో వేదమంతా కూడా మంత్రాధీనం. ఆ మంత్రాన్ని వాడు చదివాడు. అందువలన దేవతలు మంత్రాధీనులు. కావాలన్నా దేవతలని వాడు సాక్షాత్కారం చేసుకోవాలంటే కేవలం బ్రాహ్మణుడికి మాత్రం అది. వాడుకున్నటువంటి ఆ నాలిక పదును, వ్యవహారము, మిగతా మధ్య మాంసాలు తీసుకుంటున్న వాళ్ళకి రావడం తక్కువ. సరే, ఇప్పుడు బ్రాహ్మణులు తింటలేదని నన్ను అడగండి దయచేసి, ఆ ప్రశ్న వెయ్యొద్దు. ఓకే, బ్రాహ్మడుగా ఉన్నప్పుడు సంగతి మాట్లాడుకోవడం జరిగింది. ఇది ఎప్పటిది మాట్లాడుతాం మనం? ద్వాపర యుగంలో విషయం మాట్లాడడం, ఇప్పటిది కాదు. ఓకే, అంటే కాంటెక్స్ట్ను బట్టి గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అది ఉన్నారు, నేను లేనని అంటే ఎప్పుడూ మంచివాళ్ళు ఉన్నారు, కాకపోతే చాలా తక్కువ అయిపోయారు ఇప్పుడు. అంతే అది ఇక్కడే తేడా. సరే, ఇవాళ అప్పుడు ఏం మొదలు పెడుతున్నాడో ఆయన చూద్దాం. సత్కర్మ చేయడానికి సామాగ్రి లభించి కర్మ యథావిధిగా జరుగు అనుకూల సమయమే పవిత్ర సమయం. అంటే నువ్వు ఒక యజ్ఞం చేద్దామనో వ్రతం చేద్దామనో నువ్వు ఒక సంకల్పం చేసావు, దానికి తగినటువంటి వస్తువులన్నీ సంభారాలన్నీ ఏర్పరచుకున్నావు, పలానా టైంలో చేద్దాం అనుకున్నావు. అది అనుకున్నట్టుగా జరిగిపోతే నీ అనుకున్న సమయం ఏదైతుందో అది పవిత్ర సమయం. నేను మీ అందరికీ చెప్తూ ఉంటాను, మనకేదైనా ఒక సంకల్పం కలిగితే అది ఆ సంకల్పం యాజ్ ఇట్ ఈజ్గా జరిగిపోతే దానికి గురువుగారి అనుగ్రహం ఉన్నదరా నాన్న, లేకపోతే దానికి లేదు అని. ఇదే అది. ఒక పని నువ్వు అనుకున్నది జరగలేదంటే ఇది నీ సొంత ఆలోచన అన్నమాట, దానికి గురువుగారి యొక్క అనుమతి లేదు కాబట్టి అది జరగదు. ఓకే, తర్వాత ఏం చెప్తున్నాడు? కర్మ చేయడానికి సామాగ్రిని లభించక, సపోజ్ యజ్ఞం చేద్దాం అనుకున్నాం, చంద్రయ్య గారు సమిధలు కొట్టలేదు, ఏం చేస్తావు? యజ్ఞాలు మన కాళ్ళు చేతులు పెడతామా? పెట్టలేం కదా. సో అందువలన యజ్ఞం చేయాలంటే సామాగ్రి కావాలి, అది లభించలేదనుకో ఆ కార్యం నువ్వు చేయలేవు. తర్వాత లభించకపోతే కూడా అది అపవిత్రమే. రెండోది, లభించిన ఏవో ఆటంకాలు కలిగి పని జరగని గడ్డు కాలం అపవిత్ర కాలం. చేద్దామని కూర్చున్నాం, బోర్న వాన మొదలైంది, అక్కడ బయట పెట్టాం యజ్ఞం, ఏం చేస్తావు నువ్వు? చేయలేవు. అన్నీ ఉన్నాయి కానీ వాతావరణం వ్యతిరేకంగా మారిపోయింది. సో ఈ విధంగా జరిగితే ఇట్లా ఏదైనా ఆటంకాలు జరిగితే అర్థం ఏమిటంటే అది అపవిత్రమైనటువంటి కాలంలో నువ్వు చేస్తున్నావు అని గుర్తుపెట్టుకో. వేరే ముహూర్తాలు ఎవరు కాదు, నువ్వు అనుకున్నట్టుగా జరిగిపోతే గురుదేవుల అనుగ్రహం ఉంది, నీ పని నడిచిపోతుంది, అది పవిత్రమైన సమయం. ఏదో విధంగా అన్నీ ఉన్నా ఆగిపోయినా లేక కొన్ని దొరక్క ఆగిపోయినా అది అపవిత్ర కాలం అని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం. ఒక కారణం లేకుండా మనం ఆగిపోవు మన కార్యక్రమాలు, ఆగిందంటే అర్థమైంది. ఓకే, రైట్. తర్వాత పదార్థాలు, వచనాలు, సంస్కారాలు, వేళలు, మహత్తులు అల్పంగా కనిపిస్తాయి మనకి. ఏంది ఇప్పుడు చేస్తే ఏమవుతుంది, అప్పుడు చేస్తే ఏమవుతుంది, చేస్తున్నాం కదా చేస్తే చాలు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి ప్రకృతి నైజం మనలో బాగా ప్రభవిస్తోంది. అది తప్పు అని చెప్తున్నాడు. అర్థమైందా? అల్పంగా కనిపిస్తాయి కానీ అవి చిన్న చిన్న కారణాల వల్ల శుద్ధము అవుతాయి, అశుద్ధము అవుతాయి. అంటే నువ్వు పని మొదలుపెట్టిన తర్వాత అది అపవిత్రంగా ఉన్నది జరిగిపోవటానికి వీలుగా నువ్వు దాన్ని పరిశుద్ధం చేసుకుంటే నడిచిపోవచ్చు. లేదు, నువ్వు చేయకుండా పని చేసావు, అది అపవిత్రం అయిపోయింది, అశుద్ధం అయిపోయింది, అది పనికిరాదు. వస్తువులు ఏం లేదు కానీ నువ్వు చేసిన దాన్ని బట్టి మారుతోంది. సో అట్లాగే దానికి ఉదాహరణ చెప్తున్నాడు. పాత్రలు ఉన్నాయి అంటే మన బోర్లు లేదా గిన్నెలు డబ్బా ఏవో, అంటే అవి ఉంటే నీళ్లతో శుద్ధి అవుతాయి. మనం మామూలుగా ఏదైనా ఉంటే ఏం చేస్తాం, మన సగం నీళ్ళతో కడిగేసుకుంటే దానిలో మైలినం పోతుంది. దానికి జంతువుల మూత్రం తగిలితే అపవిత్రం అవుతాయి. ఆ గిన్నె అక్కడ కడిగి బోర్లు ఇచ్చావు, మామూలుగా సునకం వారు వచ్చి కాలెత్తారు, ఏమైంది? అది మూత్రం పోయంగానే మొత్తం అశుద్ధం అయిపోయింది, అపవిత్రం అయిపోయింది. అది ఉపమానం, ఆయన చెప్పిన ఉపమానం అంటే ఉదాహరణ. సో ఏ వస్తువులైనా శుద్ధి కావాలనిపిస్తే బ్రాహ్మణ వచనంతో శుద్ధి అవుతాయి. అందుకోసమే ఇంట్లో పురుడు, మైల ఇట్లాంటివి ఏవైనా
అశ్వది అన్న పవిత్రత తగ్గిన పరిస్థితి వస్తే కనుక ఖచ్చితంగా ఆ శుద్ధి జరిగిన రోజున బారసాల జరిచేటప్పుడు నామకరణం చేసేటప్పుడు బ్రాహ్మణుడి చేత సంప్రోక్షణాన్ని చేయిస్తారు. అంటే మొత్తం ఇంటినంతని పవిత్రీకరిస్తారు. అతను మంత్రం చదువుతూ పవిత్ర జలాల్ని అన్ని చోట్ల చల్లి మొత్తం ఆ మైల కానీ పురుడు కానీ అవి ఎక్కడెక్కడైతే వ్యాపించి ఉందో ఆ సూక్ష్మ క్రిములు వైరస్ అవి దూరంగా వెళ్ళిపోవడానికి అతను మంత్రయుక్తంగా చేస్తాడు. బ్రాహ్మణుడు మాత్రమే కదన్నా అది. ఓకే, బ్రాహ్మణ వచనంతో శుద్ధి అవుతుంది. అతని నోటి వాక్కుతో శుద్ధి అవుతుంది. ఎందుకని? వాడి వాక్కు శుద్ధిగా ఉంది కనుక. అర్థమైందండి? అది. తర్వాత అనుమానం కలిగినప్పుడు అదే మార్గం లేక భగవన్నామంతో పవిత్రం చేయొచ్చు. సపోజ్ మనకు పంతులు గారు లేరు మన ఊళ్ళో లాగా, లేనప్పుడు నువ్వు ఆ దిగంబర మంత్రం చెప్పుకుంటూ చెయ్యి, అయిపోతుంది, పవిత్రం అయిపోతుంది. నువ్వు శుద్ధిగా నువ్వు చేయాలి. నీ మనసులో శుద్ధిగా ఆలోచిస్తూ భగవన్నామాన్ని చేస్తే కూడా అది శుద్ధి అయ్యే మార్గాంతరం చెప్పబడింది. తర్వాత పుష్పంతో నీళ్లు చిలికిస్తే శుద్ధి అవుతాయి. సో మనం నీళ్ళలో మామూలుగా వేసుకుని మామూలుగా అభిషేకం అనే చూడండి, ప్రతి దీంట్లో కూడా పుష్పం ఉండాలి. ఆ పుష్పంతో చేయాలి. ఆ పుష్పం ఎట్లా ఉండాలో చెప్తున్నాడు. వాసన చూసిన పుష్పాలు అపవిత్రాలు. ఆవిడ జల్లో పెట్టుకున్న పూలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దీంతో ఇట్టిట్ట అంటే తప్పు. అందుకని తిరుపతి పెడితే ఇప్పుడు నియమం పెట్టారు. అక్కడ వెళ్ళిన ఆడతల్లులందరూ పూలు కొనుక్కొని దడల్లో పెట్టుకుని తిరక్కండమ్మా, మీరు చెడిపోవడమే కాకుండా నీతో వచ్చిన మగవాడిని కూడా చెడగొడుతున్నారు, అందువలన స్వామి సేవకు వాడండి, అవి మీరు వాడుకోవద్దని చెప్పి తిరుపతిలో పెడుతున్నారు. పెట్టే ఉంది చాలా కాలం నుంచి. అది వేరే సంగతి. మంచి చెప్పేవాడు చెప్తాడు, వినని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దానికి మనం ఏం చేద్దాం? చేయలేం. ఎందుకంటే ఈ సమయం యొక్క ఈ కాలం యొక్క లక్షణం అది. ఎవరు చెప్తారు చెప్పకూడదు, చెప్తే మనం వినకూడదు. ఈ లక్షణంతో మనం బయలుదేరుతున్నాం. అన్నీ మనకే తెలుసని మన ఉద్దేశం. అది ఓకే. తర్వాత వాసన చూసిన పుష్పాలు అపవిత్రాలు. అప్పటికప్పుడు వండిన అన్నం పవిత్రం. ఆ వేడిగా ఉన్న అన్నాన్ని నివేదన చేసి మనం పెట్టాలి. ఎక్కువసేపు ఉంచితే అది పాసిపోయి అపవిత్రం అవుతుంది. సో రాత్రిపూట వండినటువంటి అన్నాన్ని తీసుకొచ్చి తెల్లారిపోతున్న నైవేద్యం పెట్టకూడదు. నువ్వు పిల్లలకి పెట్టాలి ఆ అన్నం. దానిలో ఐరన్ ఉంటుంది, వాళ్ళకి బ్రహ్మాండమైన శక్తి వస్తుంది. అట్లాగే ఊర్లో అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఆ తల్లి క్రూర దేవత, అక్కడ పెట్టాలి. అర్థమైందా? సాత్విక దేవతలకు అవి పెట్టకూడదు. సాత్విక దేవతలకు అట్లా పెట్టకూడదు. తర్వాత పెద్ద పెద్ద చెరువుల్లో నీరు పవిత్రం, చిన్న చిన్న గోతుల్లో నీరు అపవిత్రం, దుర్వాసనాయుతం. ఆ నీళ్ళు మురిగిపోయి వాసన వస్తూ ఉంటుంది. చెరువుల్లో పెద్ద చెరువు అనుకోండి, అది కొట్టేసుకెళ్ళిపోతూ ఉంటుంది గాలితో, అందుకని అది ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది. ఆ మాట అన్నది అందరూ గుర్తిస్తున్నదే కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లా శుద్ధం అశుద్ధం అనేది కూడా పరిస్థితులను బట్టి దాన్ని బట్టి మారిపోతూ ఉంటాయని చెప్పాడు. తర్వాత శక్తి అశక్తి అనుసరించి పవిత్రం అపవిత్రం అనే పద్ధతి ఉంది. అంటే నీ దగ్గర ఒక పని చేయడానికి కావలసిన శక్తి పూర్తిగా ఉంటే అది ఎల్లప్పుడూ పవిత్రమే అవుతుంది. తగిన శక్తి నీలో ఉంటే. నీ దగ్గర శక్తి లేదు, అశక్తుడివి నువ్వు, అప్పుడు నువ్వు ఏదైనా చేద్దామని మొదలుపెట్టినా అది అపవిత్రం. అంటే శక్తి అనేది కేవలం భుజబలం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. శక్తిని ఎప్పుడు కూడా మనం కొలవలసింది మానసిక శక్తితో కొలవాలి. వస్తాదిలాగా ఉండొచ్చు, ఉపయోగం ఏంది? నోటి నిండా పచ్చెల్లిపాయల వాసనను, ఇది మాంసం కంపు, ఏమంటే ఇది ఇక్కడ ఏమొస్తుంది? వాడి శక్తి ఉంది. ఏ శక్తి అది? అర్థమైందా? సో పవిత్రం అపవిత్రం అనేది చెయ్యగలిగిన శక్తి, దానికి తగిన అర్హత నీ దగ్గర ఉంటే అది పవిత్రమే. నీ దగ్గర అర్హత లేదు, నువ్వు అమంగళకరుడు, నువ్వు చేస్తే కానీ నీ దగ్గర ఆసక్తి ఉన్నా అది అపవిత్రమే అవుతుంది. కొన్నింటి విషయంలో బుద్ధి నిర్ణయిస్తుంది. అంటే ఇది పవిత్రమా కాదా అనేది మన యొక్క బుద్ధి చెప్తూ ఉంటుంది. ఎందుకని? ఆయన తీసుకొచ్చి గుళ్ళో కూర్చోబెట్టకండిరా, అడిగి అబద్ధాలు ఆడటం తప్పితే ఇంకోటి రాదు, ఆయన ఎందుకు పెట్టుకున్నారని అడగచ్చు బుద్ధున్నవాడు. అర్థమైందా? సో అట్లా అంటే ఏమిటి? బుద్ధి వాడికి తెలుసు.
వాడి యొక్క అర్హతను వాడు నిర్ణయిస్తున్నాడు. ఊరికే ఉదాహరణ. తర్వాత స్థానం అంటే నువ్వు కూర్చునే స్థానం, నువ్వు ఎక్కడ కూర్చున్నావో ఆ స్థానం, ఆ ప్లేస్. తర్వాత సమయం, ఏ సమయమో అది ఆ సమయం. తర్వాత వస్తు తత్వం, నువ్వు వాడుతున్నటువంటి వస్తువు యొక్క తత్వం. ఇవి చూసి దోషాదోషాలు నిర్ణయించాలి. ఈ మూడింటిని చూస్తే కానీ ఇది మంచిదా చెడ్డదా అనే నిర్ణయం చేయాలంటే 3 విషయాలు చూడాలి. నువ్వు చూసిన స్థానం ఎక్కడ, ఏ స్థానంలో దాన్ని చూస్తున్నావో, తర్వాత ఏ సమయంలో దాన్ని చూస్తున్నావో, తర్వాత ఆ వస్తువు యొక్క తత్వం ఏమిటో, ఈ మూడింటి మీద అది దోషపూరితమైందా దోషరహితమైందా అనేది నిర్ణయం చేయాలి. తర్వాత ధనవంతుడు పేదవాడు, బలవంతుడు బలహీనుడు, జ్ఞాని అజ్ఞాని, బాలుడు వృద్ధుడు, ఉపద్రవకాలం శాంతికాలం, ఈ భేదాలను అనుసరించి శుద్ధ అశుద్ధ నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. ఇన్నిటిని పట్టుకు దృష్టిలో పెట్టుకుంటే కానీ ఇది శుద్ధమైందా అశుద్ధమైందా అనే నిర్ణయం జరగదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ? గుణదోష రహస్యాలు. దేని వలన, ఏ కారణం వలన పలానాది మంచిది పలానాది మంచిది కాదని నేను చెప్పానో దాని వివరం చెప్తున్నాడు మనకి. అర్థమైందన్న? మనం ఏంటంటే ఆడు చెప్తే సరిపోయిందా, అది ఎందుకు చెడ్డది అని మనం మాట్లాడుతున్నాం కదా. అందుకోసం ఆయన ఇందాకేం చెప్పాడు? గుణదోష విధానాలు నా వలనే నిర్ణయం అయినాయి అని చెప్తున్నాడు. ఎందుకని? మానవులు సజావైనటువంటి మనుగడ జరగడానికి ఇవి వీటి అవసరం. ఎందుకంటే తెల్లవారు లేస్తే ఈ వస్తువులు సముదాయాలు లేకుండా మనం బతకగలమా? లేదు కదా. కాబట్టి మనకి ఈ విషయాలు గైడెన్స్ ఇస్తున్నారు. ఏనన్నా? అది. తర్వాత ధనం, ధాన్యం, దంత సామాగ్రి, కొయ్య సామాగ్రి, తైలం, తేనె, ఉప్పు, పప్పు, నెయ్యి మరియు రసద్రవ్యాలు, బంగారము, రాగి, లోహాలు, కుండలు మొదలైన మట్టి పాత్రలు, ఈ మొదలైన పదార్థాలు రకరకాలుగా వస్తు స్వభావాన్ని అనుసరించి శుద్ధి చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇన్ని వస్తువులు చెప్పాడు కదా, వీటన్నిటిని కూడా శుద్ధి చేయాలి, రకరకాలుగా శుద్ధి చేయాలి. తర్వాత నీళ్లతో కొన్ని శుద్ధి అవుతాయి, నిప్పుతో కొన్ని అవుతాయి, తర్వాత గాలితో కొన్ని అవుతాయి, తర్వాత మట్టితో కొన్ని శుద్ధి అవుతాయి, కొన్ని శుద్ధి అవుతూ ఉంటాయి. తర్వాత దేశకాల అవస్థను అనుసరించి శోధక సామాగ్రి కొన్నింటి మిశ్రమం చేత ఒక్కొక్క వస్తువు తయారవుతూ ఉంటుంది. అంటే నీ కాలాన్ని అవసరాన్ని బట్టి నీకు వాడుకునే వస్తువులు కొన్ని తయారవుతున్నాయి. మొట్టమొదట్లో అదివరకు కాలంలో అన్ని మట్టి పాత్రలే ఉండేవి. ఏనన్నా? సో మట్టి పాత్రల్లో వండుకునేవాళ్ళు ఆరోగ్యం 100 సంవత్సరాలు దిగులు లేకుండా ఉన్నారు వాళ్ళు. తర్వాత నెమ్మదిగా మట్టి కుండలు పగిలిపోతున్నాయని, నిలవ ఉండటం లేదని, తర్వాత ఏవో రకరకాల నాగరికత పెరిగిందనుకుని మనం నెమ్మదిగా డబ్బాలు పెట్టుకోవడం మొదలుపెట్టాం. వస్తువు అంటే లోహాలు వాడుకోవడం మొదలుపెట్టాం. మరి కొన్ని రకాల లోహాలు వాటిల్లో ఆహారం తింటే ఎక్కువ కాలం తింటే కనుక దానిలో పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు అల్యూమినియంలో ఉన్నటువంటి వాటిల్ని ఎక్కువ కాలం మనం వాడుకోవడం మంచిది కాదు. సరే, దాని తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది. దాని తర్వాత ఇంకేదో వచ్చింది, ఇండాలియం అన్నారు, లెండాలియం అన్నారు, ఏవో పేర్లు పెట్టారు. అంటే ఏమిటి? ప్రకృతిలో దొరికే రకరకాల లోహాలని వాటిల్ని అన్నింటినీ కలిపేసి ఏదో కొత్తది కన్వెంట్ చేయటం. సో దోశ వేసుకుంటే మనకి అది వరకు మామూలుగా పెనం మీద వేసేవాళ్ళం, నూనె ఉండేది, అంతా ఉండేది. ఇప్పుడు నూనె అంటుకోకుండా దోశ వేస్తున్నామని చెప్పి, అదేమిటంటే నూనె ఎక్కువ లేకుండా, కొలెస్ట్రాల్ లేకుండా అని. ఏమైంది మరి? అదంతా తిన్నవాళ్ళు రోజు రోగాన పడుతున్నారు. ఏం చెప్తాను దానికి? అది మనం నాగరికత సైన్స్ అని అనుకుంటున్నాం, పక్కదోర పట్టినటువంటి ఆలోచన. పూర్వీకులు మాట్లాడింది. దీని తర్వాత రసం అనేటువంటిది అంటే ఆయిల్స్. ఈ ఆయిల్ అనేది శరీరంలోకి చాలా అవసరం. చాలా కాలం శరీరంలో నిలవ ఉండేవి రసాలు. రసపదార్థం శరీరంలో ఉండాలి. ఆయిల్ లేకపోతే మోకాళ్ళు అరిగిపోయినాయి, చిప్పలు అరిగిపోయినాయి, బొక్కలు అరిగిపోయినాయి, ఇవన్నీ నెయ్యి వేసుకోవద్దు శాస్త్రం చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు? వెన్నపోస తినచ్చు అని చెప్తున్నారు. ఏంటంటే అతిక తెలివితేటలతో ముందు వెళ్ళటం, ముక్క పొగలుగా కొట్టించుకోవటం, తర్వాత వెనక్కి వచ్చి మళ్ళీ ఆ పాత పద్ధతి పాటించడం. నెయ్యి లేకపోతే మానవుడికి మేధస్సు లేదు. మొత్తం మేధో మంత్రం ఉంది, చదవండి.
మానవుడు మేధస్సు పెరగాలంటే ఖచ్చితంగా నెయ్యి కావాలి. దాన్ని వద్దు మానేయండి అన్న కొలెస్ట్రాల్. ఏం లే, అక్కడ ఒక కంపెనీ వాడు చెప్తాడు వాడి మందులను అమ్ముకోవడానికి. అది పుచ్చుకుని డాక్టర్లు అందరూ ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకుని, అంటే నేను అన్నాను అనుకోవద్దు, ఆడు చెప్పాడు కనుక వీడు కూడా వద్దని చెప్తాడు. ఎవ్వడు సొంతంగా ఆలోచించే సమస్య లేదు. చెప్తే చెప్పాడు. ఎందుకని అక్కడ వచ్చే ప్రవాహానికి ఎదురు ఎదటం వీళ్ళకి ఇష్టం లేదు. గాలితో పాటు మనం కొట్టుకుపోదామనే ప్రయత్నంలో జరుగుతాం. ఇప్పుడు అన్నీ ఏమవుతున్నాయి, అన్నీ దానికి వెనక్కి తిరిగి మళ్ళీ అక్కడికే వస్తున్నారు. చూసుకోండి మీరు కావాలంటే. ఏవేవి వద్దని 10-15 సంవత్సరాల క్రితం నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నారో అవన్నీ వాళ్ళు మళ్ళీ తిరిగి వాడుకుంటున్నారు. మొన్న మధ్య ఏదో కొత్తగా వచ్చింది, ఏమిటది వదిలేసింది మళ్ళీ వాడుతున్నారు. ఒకటి కాదు, అన్నింటిలో. అంటే ఇదేమిటి, ఎవరో కంపెనీ వాడు చెప్తే దాన్ని బట్టుకు వెళ్ళిపోవటం. ఎందుకని మన అందరికీ కూడా సునిశ్చిత జ్ఞానం భగవంతుడు ఇచ్చినా దాన్ని వాడుకోవటం మనకి చేత కావట్లేదు. అర్థమైందా? ఎవడో చెప్తే దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవటం. గొర్రెల మంద. కంపెనీ వాడు చెప్పేస్తే డాక్టర్ గారు చెప్తే డాక్టర్ గారు చెప్పగానే నువ్వు కొనేయటం వాడేయటం. మరి మీ అమ్మమ్మన్నో మీ బామ్మ ఆవిడ ముందు ఆవిడ వాళ్ళంతటి బతికారా? ఒకసారి ఆలోచించండి. అప్పుడు ఇవి ఉన్నాయా? ఇప్పుడు ఎవరు అదేమిటి వస్తుంది తెల్లగా ఏముంటాయి టిఫిన్ చేయడానికి పొద్దున కూడా వాడుతున్నారు. అదేదో నూడిల్స్ కాదు, టిఫిన్ మ్యాగీ కాదురా. మ్యాగీ అదే పచ్చి దుర్మార్గం. తెల్లగా ఉంటాయి. సరే ఇదే పేరు ఉంది నాకు తెలియట్లేదు. సో ఇట్లా రకరకాల వస్తువులని తీసుకొచ్చి దాన్ని తినాలని చెప్పి చెప్పటం, అక్కడి నుంచి అవి పుచ్చుకోవటం. ఇప్పుడు కొర్రలు ధాన్యాలు అవన్నీ తినమని ఒక ఆయన, నూనె వేసుకోవద్దని ఒక ఆయన, ఉప్పు వేసుకోవద్దని ఒక ఆయన. అసలు మనం ఏం తినాలో తెలియట్లే. ఇవన్నీ తిన్నవాళ్ళు 100 సంవత్సరాలు హాయిగా బతికిన వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారో నాకు ఇప్పటికే అర్థం కాలే. ఇప్పుడు ఒక ఆయన నేచురోపతి వ్యవహారం చెబుతూ కాఫీ తాగొద్దని చెప్పేవాడు. కొన్ని సంవత్సరాలు చెప్పాడు ఆయన. ఇప్పుడు నేను కాఫీ తాగమని నేనే చెప్తున్నాను, అందులో కెఫెన్ లేకుండా చేసుకుని తాగితే మంచిదేనని మళ్ళీ చెప్తున్నాను. అంటే కంపెనీ ఏం చెప్తే దాని ప్రకారంగా మనం మాట్లాడతాం. ఓట్స్ దాని పేరే వినలా మనం ఎప్పుడు. ఎక్కడి నుంచి? అమెరికా నుంచి దిగుమతి. వాళ్ళే గుర్రాల ద్వారా పండించారో ఒక పందుల ద్వారా పట్టించారో ఏం చేశారో మనకు తెలియదు. అవి తెచ్చుకుని టిఫిన్ అని తింటాం. క్లాస్ అమ్మాయిలు చెంచాలు పెట్టుకుని చేత్తో అన్నం తినండి అంటే తింటల్లా. పిల్లలందరికీ చెంచాలతో అన్నం పెడుతున్నారు. ఏమైపోయింది? నీ చెయ్యి ఏమైపోయింది, వాడి చెయ్యి ఏమైంది? చెయ్యి తగిలితే పంచభూతాలు మన నోటికి తగులుతున్నాయి. ఆ జ్ఞానం లేదు, చెప్తే ఎవడో నమ్మట్లేదు. ఏం చేయాలి? మీ మాత్రం చెంచాలు వాళ్ళు చేసుకోవడం చేతకాక మానేశారా? చేత్తో ఎందుకు తినమన్నారు? ఈ నాడీ కేంద్రాలు ఇవి పంచభూతాలు ఇక్కడ ఆవాహన అయి ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క భూతం, పంచభూతం. దివి నీ శరీరానికి తగలాలి, అది ఆరోగ్యం. చాలామంది నన్ను మాట్లాడితే నేను వ్యతిరేకంగా మాట్లాడాను అనుకుంటారు, నన్ను తిట్టుకుంటారు, వదిలేస్తాం, మరి పోదాం. అర్థమైందా? ఈ మోడర్న్ సైన్స్ అని చెప్పి ముఖ్యంగా గృహిణులు, ఇళ్ళు సరిదిద్దుకునే గృహిణులు తేలికగా పని జరిగిపోవాలనే ఆ ఉద్దేశంలోకి వెళ్ళిపోయి ఈ దిక్కుమాలిన అలవాట్లన్నీ వీళ్ళు చేసుకుంటున్నారు. పిల్లాడికి మెతుకులు పెడితే పడిపోతాయని దానికి ఒక కింద కట్టెను. వాడిని నేలలోకి వెళ్ళనివ్వరు, ఆడుకోనిరు. వాడు మట్టి తగలపోతే వాడు ఎట్ట పెరుగుతాడరా? సైలీషియా, దాని సిలికాన్ అని మనం నేలలో ఉంది. అది అత్యంత బలమైన ధాతువు, పిల్లలకి తగలాలి. మీకు చిన్న ఉదాహరణ ఒకసారి సందర్భవంతంగా చెప్తున్నాను. మీరు మరి పిల్లలందరినీ రోజు అన్ని చోట్ల జాగ్రత్త పెట్టేసి కట్టి డ్రెస్సులు వేసి ముక్కు కట్టి ముడ్డికి కట్టి అన్నీ చేస్తున్నారు కదా. ఉచ్చపోసుకోవడానికి వాడు తెలియదు అని పెంచుకుంటూ వస్తున్నారు కదా. మీ పిల్లాడికి ఎప్పుడు రోగాలు ఎందుకు వస్తాయి? ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాడికి ఎందుకు రోగాలు వస్తున్నాయి? నీకెందుకు రోగాలు వస్తున్నాయి? అదే కూలి పని చేసుకున్న అమ్మాయింది. కూలి పనికి వస్తుంది అమ్మాయి, వచ్చి మన ఆశ్రమం ఎదుర్కొన్నాను వేప చెట్టు కొమ్మకి ఆ పిల్లాన్ని వేప చెట్టు కొమ్మకి కింద ఉయ్యాలు వేసి పెడతాడు. వాడు దాంట్లో పొద్దునుంచి సాయంత్రం వరకు ఉంటాడు. వాడికి ఎవరు రక్షిస్తున్నారేమ్మా? అదే 3 సంవత్సరాల వయసు వచ్చిందనుకో, వాడి పచ్చగా చీమిడి కారుకుంటూ మట్టిలో పడి ఆడుకుంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మ పని చేసుకుంటుంటే
8 సంవత్సరాలు దాటిన తర్వాత వాడు ఉక్కులాగా తయారవుతాడు ఆ పిల్లవాడు. నీ పిల్లాడు అవుతాడా? ఏమిటి మీరు నేర్చుకున్న సైన్స్ నాకు తెలియలే. చిన్నప్పుడు నేను ఆడుకున్నాను. నాకు ఇదేదో అంటారు, అదే జీలుగు జిగుడు, అది చేతులంతా పగిలిపోయావు అనమాట, కురుపులు వేసి చీమపోకులు. అయినా మేము అట్లు పడి ఆడేవాళ్ళం. కొన్నాటికి అవే తగ్గిపోతాయి అంతే. మట్టి తగలాలి పిల్లలకి. ఇప్పుడు అమ్మో దుమ్ము వెళ్ళకు, ఆ తల్లిగారు పిహెచ్డి చదివి వస్తుంది, ఏబీసీకి తేడా తెలియదు, ఆవిడ మాత్రం పిహెచ్డి చేసినట్టుగా వచ్చి పోదేయటం. పెళ్ళైపోగానే ఆవిడకి అన్నీ తెలుసు. ఈ విధంగా తయారయ్యారు. ఎందుకంటే బిడ్డ, నేను ఆడవాళ్ళకి వ్యతిరేకం కాదు, పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది, అందుకని నీకు ప్రముఖమైన పాత్ర ఉంది. మీరు ఆ బాధ్యతను వదిలేసి అన్నీ ఏదో చేయటం, దానివల్ల దెబ్బతింటున్నావు. నువ్వేమైంది, నీ కడుపును పుట్టిన పిల్లాడిని నువ్వు సరిగా పెంచకపోవడం మూలంగా ఆ విధంగా పిల్లలు అనారోగ్యంగా తయారవుతున్నారు. అది దయచేసి అర్థం చేసుకోండి. సరే, ఓకే, వెళ్దాం. టైం ఉందా, అయిపోయిందా? రైట్. ఉద్ధవ, నరులకు స్నానము, దానము, వయస్సు, వీర్యము, సంస్కారం, కర్మ వలన, నా నామస్మరణం వలన చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే మానవులకి ఏమేమిటి చేస్తే వాడికి చిత్తశుద్ధి లేనిది నువ్వు పరమాత్మ వైపుగా ఆలోచన చేయలేవు. ఎందుకంటే దానిలో అది కావాలి ఇది కావాలన్న ఆలోచన మన మనసులో చిత్తంలో ఉన్నంతకాలం మనం పరమాత్మ గురించి ఆలోచించుకునే అవకాశం మనకు రాదు. ఎందుకని ఎప్పుడు దాని వెంబట పరిగెడతమే సరిపోతూ ఉంటుంది దేని దాని వెనకాల. కాబట్టి ఇన్ని విషయాల్లో ముందు స్నానం. మరి ఇదే సందర్భం వచ్చింది కనుక చెప్పాలి. రాత్రి నైటీ వేసుకుని దాంతోనే తెల్లారిపోద్దునే వంట. ఆయన ఎవరో మన దీంట్లో వాట్సాప్లో పెట్టాడు, నైటీలు వేసుకుంటే మీ ఆడవాళ్ళ బతుకున్న బస్ స్టాండింగ్ అని చెప్పి. అయినా మేము వేసుకోవాలి. అది సరే. నరులకు స్నానం, దానం. చంద్రయ్య, దానం చేయడం నేర్చుకోవాలి, అర్థమైందా? అన్ని లోపల వేసుకోవద్దు, కొంత దానం చేస్తూ ఉండండి. మీ సంగతి కాదు, అందరికీ చెప్తున్నా, అర్థమైందా? తర్వాత తపస్సు చేయాలి. అంటే మనస్సుని ఏకాగ్రతగా ఒక దగ్గర కూర్చోబెట్టి, ఇప్పుడు ఆశ్రమంలో మీ అందరికీ చేయిస్తుంది ఆ తపస్సే, అర్థమైందన్న? ఎందుకని నీ మనస్సు మామూలుగా ఉంటే గనక రకరకాలైనటువంటి ఆలోచనల మీద నీ మనసులో విపరీతమైన ఆందోళన జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు బోరానుగా ఉంటావు. తర్వాత ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఎడ్రినాలిన్ అని అది మన గ్రంథులు తయారవుతుంది. అది తయారైతే మనకు ఆటోమేటిక్గా బీపీ, షుగర్ ఇవన్నీ వచ్చేయడానికి అవకాశం ఉంది. అది భగవంతుడు ఎందుకు పెట్టాడు? ఏదన్నా ప్రమాదం నీకు వస్తున్నప్పుడు ఎదుర్కోవడానికే సృష్టి చేయబడింది. అది నువ్వు ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటున్నావు మానసికంగా, అందువల్ల ఆ ఎడ్రినాలిన్ తయారైపోతుంది. దానివల్ల అన్ని రోగాలు వస్తాయి. కాబట్టి అది కంట్రోల్ చేయాలంటే, మైండ్ కంట్రోల్లో ఉండాలంటే తపస్సు చేసుకోవాలి, యోగం, ధ్యానం ఇవి కావాలి. ఓకే. తర్వాత వయస్సు, సరిగా ఏ వయసులో ఏం చేయాలో అవి ఉండాలి ఖచ్చితంగా. నీకేమిటి ఇప్పుడు 60 ఏళ్ళు దాటితే కానీ ఆశ్రమానికి రాకూడదని మనందరికీ ఒక నమ్మకం. తర్వాత చిన్నపిల్లలుగా ఉండగా వస్తే మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని కేకలేయటం, ఇప్పుడే ఇంటికి వెళ్తున్నావురా, 60 ఏళ్ళు దాటాక వెళ్ళాలి కానీ అని చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు. 60 ఏళ్ళకి వాడు లేవలేడు కదా. 60 ఏళ్ళు దాటిన వాడు ఎవడు లేవగలడు? ఎవడో లేవలేడు. ఓకే. తర్వాత వీర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు తినే ఆహారంలో వస్తుంది. 100 చుక్కల ఆహారం, రసం అంటాం దాన్ని, అంటే మన ఒక జల్లులాగా తయారవుతుంది. అది ఆ 100 చుక్కలు అయితే ఒక రక్తపు బొట్టు, 100 రక్తపు బొట్లు అయితే ఒక వీర్యం, ఒక బొట్టు. అటువంటి తయారైన దాన్ని ఎంత జాగ్రత్తగా మానవుడు వాడుకోవాలి, దాన్ని ఎంత విశృంఖలంగా వాడుకుంటున్నావు, ఆడగాని మొగ్గాని మీ ఇష్టం, నాకు మాట్లాడు. తర్వాత సంస్కారం. ఇందులో 30 ఏళ్ళు అయ్యేటప్పుడు అవుటు, ఈవిడ అవుటు, వాడు అవుటు, కట్టెలు పెట్టుకుని తిరగటం, ఇట్లా అన్ని రోగాలే 30 ఏళ్ళే. ఓకే. తర్వాత సంస్కారం అంటే నువ్వు ఏ విధంగా జీవించాలి, సంస్కారవంతమైన జీవితం ఎట్లా. మనకి సంస్కారం ఎవరికన్నా తెలుసా? సంస్కారం ఉంటుంది, సంస్కారంగా ఉండాలని తెలుసా? తెలియదు మనకి. ఉన్నదంతా కుసంస్కారమే. తర్వాత చేసే కర్మ మంచిదై ఉండాలి.
తర్వాత నా నామస్మరణం ఇవన్నీ చేశాక ప్రపంచంలో చివరికి వచ్చేటప్పటికి నా నామస్మరణం. అందుకే నాయన ఎప్పుడు పంచాక్షరి చదువుకుంటారా మీకు అని చెప్పి. అందులో బీజాక్షరాల్లో పరమాత్మ రూపమే ఉంది. మీకు అత్యంత గొప్పదైనటువంటి వేదాంతం ఆ పంచాక్షరాలు దీంట్లో చెప్పాను మీకు. ఏనా అది తప్ప మిగతా అన్నీ చేస్తాం. 24 డబ్బులు వచ్చేది ఏదో గుర్తెట్టుకోవాలి, ఎగేసేది ఏదో అది గుర్తెట్టుకోవాలి, అవి తప్ప ఇది మాత్రం గుర్తుండదు. నేను అండి నిందించట్లేదు నాన్న, ఎవరిని నిందించట్లేదు. మన మనసు ఎలా పక్కకి వెళ్ళిపోతుందో చెప్తాను. అది తర్వాత దానివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ కర్మల ద్వారా పరిశుద్ధులై చూడు, ఇన్ని కర్మలు చేస్తూ అప్పుడు నువ్వు పరిశుద్ధుడు అవుతావు. అయిన తర్వాత బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు విహిత కర్మలు చేస్తూ ఉండాలి ఇది చెప్పాడు. అంటే ఇన్ని రకాలైనటువంటి విషయాల పట్ల నువ్వు జాగ్రత్త తీసుకుంటూ ఈ 3 కులాల వాళ్ళు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య, ఎందుకని వీళ్ళకి ద్విజత్వం ఉంది. అంటే ఉపనయనం చేయడము, దానివల్ల వాళ్ళు దేవతా ప్రార్థన చేయడానికి అది శూద్రుడికి అది లేదు ఆ కాలంలో. ఇప్పుడు శూద్రులే నిజంగా భక్తులుగా ఉన్నారు. ఈ బ్రాహ్మణ వైశ్యులు వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు, అది వేరే సంగతి. అది 600 సంవత్సరాల క్రితమే శ్రీపాద శ్రీవల్లి వారి శాపం ఉన్నది బ్రాహ్మణులకి. ఆయన సమయంలో ఆయన్నే ఏడిపించారు. అందుకని మీ రోజులు అయిపోయినారు నాన్న, చక్రం తిరుగుతోంది, వాళ్ళు పైకి వస్తారు, వాళ్ళు మహాభక్తులు అవుతారు. ఈ ఆశ్రమంలో అందుకే ఎవరు బ్రాహ్మణులు ఉండరు, నాకు తెలుసు ఆ సంగతి. అందరూ శూద్రులే, ఎందుకంటే వాళ్ళలోనే ఉంది ఆ శ్రద్ధ. సో అందువలన ఆ విధంగా అది జరుగుతుంది. చక్రం అది కాలచక్రం, మనం చెప్పలేం, మన చేతిలో ఉన్నది కాదు. సో విహిత కర్మలు చేస్తుండాలి. రైట్. తర్వాత గురుముఖతా విని, అంటే గురువు ద్వారా, ఇక్కడ గురువు యొక్క ప్రస్తావన వస్తుంది. కనకయ్య విను, గురువు యొక్క ప్రాముఖ్యత అర్థమైందా? గురుముఖత విని ఆ సూక్తిని, అంటే నీకు మంత్రం ఇచ్చాడో లేకపోతే ఏదైనా వేరే చెప్పాడో ఏదన్నా పట్టు ఆ సూక్తిని హృదయంగమం చేసుకొని హృదయం అంటే నీ మనసుకు పట్టించుకోవాలి. పంచాక్షరి చెప్పింది దానికి అర్థమైంది బేట. అది హృదయగమం చేసుకున్నచో మంత్రబలం వస్తుంది. మంత్రం చెప్పకూడదని ఎవరు అనలా, కేవలం మంత్రం వలన అది కాదు అని మేము చెప్తున్నాం. మంత్రంతో పాటు యంత్రం ఉండాలి, తంత్రం ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడే మనిషి యొక్క జీవితం పరిశుద్ధం అవుతుంది. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే కేవలం మంత్రం ఇచ్చి వదిలేస్తున్నారు. ఆయన ఇచ్చి వదిలేస్తున్నాడు, ఈయన తీసుకుని వదిలేస్తున్నాడు. కొన్ని తీసుకున్న వాళ్ళందరూ మంత్రం చేస్తున్నారు నాన్న, నిజం చెప్పు. సో నువ్వు తీసుకున్న దాన్ని హృదయస్థం చేసుకుని, అంటే గట్టిగా పట్టుకోవాలి. పట్టుకొని 24 గంటలు దాన్ని నలిచేయాలి, ఆ మంత్రాన్ని నలిచేయాలి. అప్పుడు దాని నుంచి ఉత్పన్నమైనటువంటి శక్తి, బీజాక్షర శక్తి ఏదైతే ఉందో అది నీ శరీరాన్ని ఆవహిస్తుంది. అది ఒక రక్షణ కవచం. నీ దగ్గరికి ఏ పాప సంబంధమైనవి ఏవి నీ దగ్గరికి రావు, రోగాలు నీ దగ్గరికి రావు. అంత శక్తి ఉంది. ఎవరు పట్టించుకోకపోతే ఏం చేద్దాం మనం? ఏం చేద్దాం? అందని వాళ్ళు ఎలాగో అందకుండా ఉన్నారు బేట, అందిన వాళ్ళకి అశ్రద్ధగా ఉంది. ఏం చేద్దాం? సరే, మంత్రబలం వస్తుంది. కర్మలు నాకు అర్పణ చేసినచో కర్మలు శుద్ధి అవుతాయి. అందుకని మీకు యజ్ఞం చేయడం అంటే ఏం చెప్పాను నేను? భగవద్గీతలో చెప్పింది, ప్రతి కర్మ యజ్ఞం కింద మార్చుకునే శక్తి మన దగ్గరే ఉంది. యజ్ఞం అంటే 3 రకాలుగా చేస్తే అది యజ్ఞం అవుతుందని చెప్పాం. మొదటి ఏమిటిది? ధర్మబద్ధమైంది, శాస్త్రవిహితం అనేటువంటి పని చేయటం. రెండోది ఇతరులకు ప్రయోజనం కలిగించేటట్టుగా చేయటం, సర్వభూత హితేరత, పక్క ప్రాణులకి హాని హింస జరగకుండా పనిచేయటం. మూడోది భగవదర్పితంగా చేయటం. అలా చేసినప్పుడు నీ చేత చేయబడిన ప్రతి పని యజ్ఞం కింద మారుతుంది. అప్పుడు అది యజ్ఞంగా మారినప్పుడు అది దానిలో చేసినటువంటి దోషం కానీ పాపం కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ పరమాత్మకి వెళ్ళిపోతాయి, కానీ నిన్ను పట్టుకో. అర్థమవుతుందా? అది. సో ఇప్పుడు సపోజ్ ఊరికి ఉదాహరణకు చెబుదాం. సపోజ్ మనం కట్టెలు మామూలుగా వంట చేసేవాళ్ళం, చేస్తున్నాం కదా. కట్టెల్లో మరి కొన్ని పురుగులు ఉంటాయి. సో దాన్ని నువ్వు కాలబెట్టినప్పుడు ఏమవుతుంది? పురుగులు చచ్చిపోతున్నావు, గాలి. అట్లాగే కూరగాయల్లో ఉన్నాయి, నువ్వు కోస్తున్నావు, చచ్చిపోతున్నావు. దాన్నే పంచసూనాలు అన్నారు. అంటే ఆహారం నువ్వు తినాలి, వండుకోవాలి, కాబట్టి ఖచ్చితంగా నువ్వు అవి చేయాలి.
చేస్తే ఈ పాపం జరుగుతుంది. దీనికి పరిష్కారం ఏంటి అంటే పంచసూనాలకి పంచయజ్ఞాలు మరి చెప్పండి. అంటే ఒక పాపం తెలియకో తెలిసో జరిగితే దాన్ని సరిదిద్దుకునే మార్గం కూడా మనకు చెప్పబడింది. అర్థమైందన్న? సో ఆ విధంగా కర్మలన్నీ కూడా పరమాత్మకి కృష్ణ అర్పణం అనుకుని చెయ్యి. తర్వాత దేశము, కాలము, పదార్థం, కర్త, మంత్రం, కర్మ శుద్ధంగా ఉన్నప్పుడు అవి ధర్మాలుగా అవుతాయి. ఎన్ని శుద్ధంగా ఉండాలో చూడు, అది ధర్మంగా మారడానికి. ఎన్ని దేశము, కాలము అంటే నువ్వు ఉన్నటువంటి ప్రదేశం, తర్వాత నువ్వు చేస్తున్న కాలం, తర్వాత నువ్వు తీసుకుంటున్న పదార్థం ఏదైతే ఉందో అది, తర్వాత చేసే కర్త అంటే చేసేవాడు ఎవడో వాడు, తర్వాత వాడు అనుష్ఠానం చేస్తున్న మంత్రం, తర్వాత వాడి చేత చేయబడే కర్మ, ఇవన్నీ శుద్ధంగా ఉన్నప్పుడు అది ధర్మం అవుతుంది. అంటే ధర్మం అంటే ఏమిటండి అంటే ఇవన్నీ శుద్ధంగా ఉంటే ధర్మమే. ఇంకా వేరే నువ్వేం చేస్తున్నావు అని అక్కర్లా, అన్ని దాంట్లోనే వచ్చేసినాయి. ఏనమ్మా? తర్వాత దేశకాలాదులు అశుద్ధమైనప్పుడు అధర్మాలు అవుతాయి. సో దేశకాలాదులు అంటే దేశము, కాలము. ఇప్పుడు సపోజు మనం ఒక సమయంలో, ఇప్పుడు ఈ వానాకాలం సమయంలో మామూలుగా మనం కొన్ని పనులు చేయకూడదు. అందుకోసమే చాతుర్మాస వ్రతం అని చెప్పి సన్యాసులందరూ కూడా పీఠాధిపతులు ఒక దగ్గర నిలవండిపోతారు, ఎక్కడికి ప్రయాణం చేయరు. ఎందుకని? ఈ సమయంలో నదులన్నీ కూడా ఋతుస్నాతలై ఉంటాయి. కొత్త నీరు వస్తుంది, తర్వాత అవి ఋతుస్నాతలై ఉంటాయి. గర్భం ధరించడానికి వీలుగా, అంటే దాని నుంచి చేపల ఉత్పత్తి అవన్నీ బాగా జరుగుతూ ఉంటాయి, పురుగులు అన్నీ. సో వాటిని ముట్టుకోకూడదు. ఇంట్లో మామూలుగా బయట ఉన్న ఆడావిని బయట ఎట్లా పెట్టి ఉన్నామో అట్లాగే నదుల్ని కూడా ఇప్పుడు మనం ముట్టుకొని రోజు చేయకూడదు. అందుకని 4 నెలల పాటు అది దీని ప్రకారం వాళ్ళు మానేస్తారు. ఇప్పుడు కంచిపీఠాధిపతి వెళ్ళి కాకినాడలో ఉన్నారు ఆయన చాతుర్మాస వ్రతానికి. అట్లా వాళ్ళు ఏదో ఒక ప్రాంతాన్ని ఎన్నుకుని ఆ 4 నెలలు అక్కడ ఉండిపోతారు. తర్వాత మళ్ళీ ఆధ్యాత్మికంగా వచ్చేటట్లయితే విష్ణుమూర్తి ఈ 4 నెలల సమయంలో యోగ నిద్రలో ఉంటాడు. శయన ఏకాదశి అంటాం, భీష్మ ఏకాదశి, శయన ఏకాదశి. దీని దగ్గర నుంచి మళ్ళీ కార్తీక మాసం ఇది వచ్చే వరకు ఆయన నిద్రలో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఏమి జరగకూడదు. సో ఇన్ని రకాలైన జాగ్రత్తలు ఆలోచించి పెట్టబడింది. ఇప్పుడు మన మామూలుగా షైర్లకు వెళ్ళటం, అది వెళ్ళటం, ఇది వెళ్ళటం, రకరకాలు నడుస్తాం. అంటే ఇది ఎవరు చెప్పేవాళ్ళు లేరు, చెప్తే వినేవాడు అంతకన్నా లేడు. అది. సో ఆ విధంగా దేశకాల తర్వాత కాలం చేయకూడని సమయం. నువ్వు ఒక సమయంలో ఒక పని చేయొచ్చు, ఒక సమయంలో అదే పని చేయకూడదు. మనం అటువంటి తేడా ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నామా? మనం చేద్దాం అనుకుంటే చేద్దామే, అంతే. చేద్దారంటే చేద్దారి, చూద్దారంటే చూద్దారి. దీనివల్ల ఏమవుతాయండి? అవి అధర్మంగా మారిపోతాయి నువ్వు చేసే పనులు. తర్వాత అప్పుడప్పుడు శాస్త్రవిధి అనుసరించి గుణం దోషం అవుతుంది. సో మన యొక్క గుణం దోషంగా మారిపోతుంది. అంటే మన దగ్గర 3 గుణాలు ఉన్నాయి కదరా. అదే ఆ 3 గుణాలు మన మంచి కోసమే పెట్టబడినాయి. న్యాయంగా మాట్లాడితే పరమాత్మ ఏం తెలియకపో వాడు కాదు. ఆ 3 గుణాలు మనకు అవసరం. అర్థమైందా? ఇప్పుడు నువ్వు సాత్విక గుణం అంటే మంచి పనులు చేయాలనే సదుద్దేశం, నేను కడుపు నిండా తినాలి, పక్కడికైనా ఒక ముద్ద అన్నం పెట్టాలనే బుద్ధి ఉండటం సాత్విక గుణం. అంటే తేలికగా చెప్తున్నా, ఏనన్నా? తర్వాత రజోగుణం, కాస్త లేవగానే పని చేసుకోవడం, బద్ధకంగా 8 వరకు పడుకోకుండా లేచి తెల్లారికి ముందుకు లేచుకొని మన పనులు చేసుకుని కుటుంబానికి కావాల్సిన ఆహారాన్ని పోషించుకోవడం చేసుకోవడం, అది రజోగుణం. తర్వాత శరీరం అలసిపోయింది కాబట్టి ఖచ్చితంగా సాయంత్రం గూట్లో దీపం, నోట్లో ముద్ద. మా దగ్గర చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, గూట్లో దీపం, నోట్లో ముద్ద. అంటే దీపం పెడితే ఒక అరగంటే వాళ్ళు లైట్ వెలిగేది అంతే. కిరసనాయిల బుడ్డి చిన్నది పెట్టేవాళ్ళు. సో అరగంట సేపు ఉంటే చాలు, అన్నం తినడం అయిపోగానే అన్నీ సర్దేసి పడుకునేవాడు. 1 గంట అటు ఇటు పనులు సర్దుకునేవాళ్ళు, పడుకునేవాడు. అన్నం తిన్నాక 1 గంటలో పడుకునేవాళ్ళు. తెల్లారి 3ంటికి లేచిపోవాడు. నేను ఇప్పుడు లేవలేకపోతున్నాను, ఆరతి కూడా రాలేకపోతున్నాను, పాయింట్ ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది.
సో ఈ విధంగా జరుగుతుంది. సో గుణం దోషం అవుతుంది, అలాగే దోషం గుణం అయిపోతుంది. 2 పాయింట్లు మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు తప్పుడు పని చేయడమే నీ గుణంగా మారిపోతుంది. అర్థమైందా? అది తర్వాత బ్రాహ్మణునికి సంధ్యావందనం గాయత్రీ జపాదులు గుణకారకాలు. వాడు ఖచ్చితంగా గాయత్రి మంత్రం చేయాలి, సంధ్యావందనం చేయాలి, ఇవన్నీ చేయాలి వాడు. ఎందుకని? వాడు తన యొక్క మంత్ర అనుష్ఠానం చేత తన లోపల ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానాన్ని దాన్ని పైకి తీసుకొచ్చి దాని సహాయంతో వాడు బాగుపడడమే కాకుండా ఊరి అందరికీ మంచి చేయాలి. ఇప్పుడు నువ్వు వచ్చావు నా దగ్గరికి, గురుగారు ఏదైనా ముహూర్తం చెప్పు, నేను అది చేస్తాను ఇది చేస్తాను వస్తున్నావు. అరే వాడు వద్దురా, రేపు చేసుకో, ఇవాళ బయలుదేరకరా, రేపు బయలుదేరు. ఇవన్నీ ఎడ చెప్పాలి? నేను నా దగ్గర పంచాంగం దగ్గర పెట్టుకుని దాని సహాయంతో నీకు మంచి చెప్పాలి. అందుకనే వాళ్ళని పురోహితుడు అన్నాడు. పురము అనగా గ్రామం దాని. సో గురువు కూడా పురోహితుడే. నీ శరీరం అనే పురానికి వాడు హితం చేసేవాడు, వాడు కూడా పురోహితుడే. ఆలోచిస్తే ఉంది మరి యథార్థ. అలాగే శూద్రాదులకు దోషజనితాలు, అదే శూద్రులు అది చేయకూడదు. ఓకే, ఇప్పుడు అవి పుస్తకాలు ప్రింట్ చేసి అందరికీ పెడుతున్నాను. మొన్న మధ్య ఎవరో ఒక ఆయన రాశారు, ఈ వేదాలు ఇవన్నీ కూడా ప్రింట్ చేసి పుస్తకాలు పెడుతున్నారు. దీనివలన వాటికి ఉన్నటువంటి రహస్యాలు, మంత్రార్థాలు, అంతరార్థాలు అన్నీ కూడా బాహిర్ముఖం చేయడం వలన అవి వేదాల యొక్క విలువ పాడైపోతుందండి. ఎందుకంటే నువ్వు పుస్తకం ప్రింట్ చేశాక ఎవడ కొనుక్కుంటున్నావు? నువ్వు చూస్తావా? వాడికి అది ఉచ్చరించడం రాదు, వాడికి మీటరింగ్ రాదు, చదివితే అన్ని అపశబ్దాలు అవుతాయి. అది వాడికి ప్రమాదం, అందరికీ ప్రమాదం. అందుకని గురువులు ఏం చేసేవారు? అది వరకు సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా. నీకు ఏది విద్య చెప్పాలన్నా కాగితాలు పుస్తకాలు లేవు నాన్న. టాటా గ్రంథాలు రాసుకోవడం అప్పుడు ఉంది, అది పెట్టేవాళ్ళు కాదు. తెల్లవారుజామున లేచి గురువుగారు స్నానానికి వెడుతుండేవారు. ఆయన వెనకాలట భుజం మీద ఆయనతో బట్టలు, అవి ఓ బకెటు, చాంతాడు, తర్వాత ఓ 2 బిందెలు, ఇవన్నీ వేసుకుని శిష్యుడు బయలుదేరేవాళ్ళు. బయలుదేరి నదికో లేకపోతే పెద్ద ఊరి దగ్గర పెద్ద బావి ఉంటే ఆ బావి దగ్గరకో వెళుతుంటే ఈ తోవలో ఆయన మంత్రాన్ని చెప్తూ ఉండేవాడు. వీళ్ళు అంటూ ఉండాలి. మళ్ళీ అక్కడ స్నానం చేసి గురుగారి బట్టలన్నీ పిండి అంతా చేసి మళ్ళీ తీసుకుని వస్తూ మళ్ళీ చెప్పుకుంటూ వచ్చేవాడు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ గాయత్రి మంత్రం అందరూ చేసుకున్న తర్వాత మళ్ళీ కూర్చుని క్లాసులో చెప్పేవాడు, మళ్ళీ ఇవన్నీ అనిపించేవాడు. నోటి ద్వారా చెప్పటమే, ఏ శబ్దాన్ని ఏ విధంగా పలకాలో నేర్పేవారు. అంటే అప్పుడేంటి? 2 లాభాలు. ఒకటి, ఏ మాటని ఏ అక్షరాన్ని నువ్వు ఏ విధంగా పలకాలో, మీటరింగ్ అంటుందని అలా పలకాలో అది నీకు అలవాడేది. నిన్ను నువ్వు సొంతంగా కనుగొనమంటే మామూలుగా ఓ మాట ఉదాహరణ చెప్తా. రామునితో కపివరుండిట్లనియే అనేది మాట. సరే భాస్కర్ గారికి అప్పచెప్పాం చదవరా అని. రాముని తోక పివరుండిట్లని అని చదివాడు. రాముడికి తోక వచ్చేసింది. రామునితో కపివరుండు అంటే హనుమంతుడు ఇట్లా అన్నాడని శబ్దం, మామూలుగా వాక్యం. వాడికి ఇచ్చాం పుస్తకం చదవమన్నారు, ఎవడో కొన్ని పుస్తకం ఇచ్చాడు. కానీ రాముని తోక పివరుండిట్లని, రాముని తోక పివరుండిట్లని వీడు చదువుకుంటున్నాడు. ఏమైంది? అది ఈ విధంగా అవుతుంది. అర్థమైందనా? పుస్తకం వాడి చేతిలో పెట్టు. పిల్లల్ని ఇప్పుడు నువ్వు స్కూల్కి ఎందుకు పంపిస్తున్నావు? నాకు తెలియకడతాను. ఒకటే ప్రశ్న అడుగుతా. వాడు చదువుకోమనసుగా, నువ్వు చదువుకునే పుస్తకం అదే, స్కూల్లో టీచర్కి చెప్పే పుస్తకం అదే. ఎందుకు పెడుతున్నారు అంటే ఆ పుస్తకంలో ఏముందో సరిగా చెప్పి వాడికి అర్థమయ్యేటి చేసేవాడు టీచర్ వాడు కావాలి. అందుకే గురువు ఉంటారు. అర్థమైందా? గురుగారు ఎందుకు అవసరం లేదని అనేమని అలా అనుకోవడం కరెక్ట్ కాదు. ఓకేనా? రైట్. ఇప్పుడు తర్వాత సో బ్రాహ్మణునికి సంధ్యావందనం గాయత్రి జపాదులు గుణకారకాలు, వాడి గుణానికి అది కరెక్ట్ అయినవి. శూద్రాదులకు దోషజనితాలు, అవి చేయకూడదు వాళ్ళు. రాముల వారి సమయంలో జరిగింది ఇది. ఒక అంత్యజుడు ఒంటికాలతో నిలబడి తపస్సు చేస్తుంటే ఒక పెద్ద ఆయన కొడుకు చచ్చిపోయాడు. ఆ శవాన్ని వేసుకుని వెళ్ళాడు ఆయన రాముడి దగ్గరికి. నేను బతుకుండగా నా కొడుకు చచ్చిపోయాడు, నీ పరిపాలన ఏదో దోషం ఉంది, అధర్మ పాలన జరుగుతోంది, నివారణ చెయ్యన్నాడు. కూడజాలను పంపించాడు. ఏదో చూస్తే వెలకూరు అవతల ఎవడో కనపడ్డాడు ఒంటికాల మీద చేస్తూ. వచ్చి రాముల వారికి చెప్పారు. ఈయన స్వయంగా వెళ్ళేసి వాడు తల నరికేశాడు. తర్వాత ఈ పిల్లాడు బతికాడు. అంటే ఇప్పుడు మీరు మాట్లాడచ్చు, ధర్మ నేను చేయడానికి అధికారం లేదా, ఇవన్నీ తప్పుడు మాటలు ఇప్పుడు మాట్లాడకండి. 10 లక్షల సంవత్సరాల క్రితం జరిగిన సంగతి, దాన్ని వాళ్ళు ఎలా కంపేర్ చేస్తారు మీరు?
చేయొద్దు. అప్పుడు జరిగిన విషయం చెప్తున్నాను. సో ఇది కూడా ఇప్పుడు 5,000-6,000 సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి ద్వాపరయుగంలో మాట ఇది. అన్నీ మారిపోయినాయి, అది వేరే సంగతి. తర్వాత ఆ విధంగానే పాల వ్యాపారం వైశ్యులకు విహితం. కోమట్లు పాలు అమ్ముకోవటం, వ్యవసాయం, వస్తువు మార్పిడి, వాణిజ్యం వాళ్ళ కులవృత్తి. అది బ్రాహ్మణులకు నిషిద్ధం. సో బ్రాహ్మలు వ్యాపారం చేయకూడదు, పాల వ్యాపారం ఉన్న అవి చేయకూడదు. వాడు డబ్బు సంపాదించే పని చేయకూడదు అయ్యా. ఎవడన్నా పెడితే అడుక్కు తిని దాంతో బతకాలి వాడు, అంతే. తర్వాత ఒకే వస్తువు విషయంలో ఒకనికి గుణవంతం, అదే మరొకనికి దోషం. చూసావా, బ్రాహ్మడు పూజలు చేయడం వాడికి గుణవంతం, ఈ శూద్రాదులు చేస్తే అది గుణదోషం. అట్లా పాల వ్యాపారం కోమట్లు చేస్తే పర్వాలేదు, బ్రాహ్మలు చేయకూడదు. తర్వాత కొందరు ఇవి కల్పితాలు అని అంటారు, కానీ ఇవి వాస్తవాలు. ఇది కృష్ణ పరమాత్మ చెప్తున్న మాట పెట్టారు. ఇవన్నీ కల్పించి చెప్పారు ఎవరో అని చెప్పి మనం మాట్లాడక తేలి కొట్టేస్తూ ఉంటాం, కానీ ఇది నిజం, నేనే చెప్పానని చెప్తున్నాడు. పతిత వర్గీయులకు ఏర్పడితబడిన కర్మలు, వృత్తులు వారికి పాప కారణాలు కావు. పతిత వర్గీయులు అంటే మామూలుగా కింద నిమ్న జాతికి చెంది కొద్దిగా సరైన మార్గంలో లేనటువంటి అపసవ్య మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు చేసేటువంటి వృత్తులు, కర్మలు ఏవైతున్నాయో అది పాపకారకం కాదు. ఎందుకంటే వాడికి పెట్టబడిన కర్మ అది, వాడి నేచర్ని బట్టి. తర్వాత ఆ కర్మ చేస్తే వాడికి పాపం తగలదు. అదే శ్రేష్ఠవర్గీయులకు పూర్తిగా త్యాద్యం. శ్రేష్ఠవర్గీయులు దాన్ని చేయకూడదు, వాడికి పాపం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు చెబుతాం, మాంసం కొట్టి అమ్మేవాడు ఉన్నాడు, అది వాడు కులవృత్తి. మనకు వచ్చాడు కదా నిజామాబాద్ నుంచి వచ్చాడు కదా, వాడికి ఇప్పుడు మనం మనం టీవీలో విన్న తర్వాత వాడికి ధర్మ సందేహం వచ్చింది. నేను కులవృత్తితో కటికివాడిని, మాంసం కొట్టుకుని అమ్ముకుంటాను, నేను చెయ్యాలా అక్కర్లేదా? నేను తినడం మానేశాను, కానీ అది అసలు అమ్మచ్చా అమ్మకూడదా, నేనేం చేయాలని క్వశ్చన్ వేశాడు. అంటే నేను అనేది మనుషుల్లో పరివర్తన రావడానికి చెప్తున్నా. అది ఆ పని నేను వెళ్ళి కొట్టుకుని నువ్వు తప్పుకోరా, నేను కొడతాను, నేను కొట్టాను అనుకో, ఏమవుతుంది అదే అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఉదాహరణకి ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఉదాహరణకి గృహస్థుడికి పత్ని సంగమం దోషం కాదు, భార్యతో సంసారం చేయడం దోషం కాదు, పక్క స్త్రీతో చేస్తే దోషం. అర్థమైందా? అట్లాగే భార్య కూడా భర్తతో చేస్తే తప్పులేదు, బయట వాడితో చేసి ప్రియుడిని తీసుకొచ్చి మొగుడిని చంపించి ఇది చేయడం చాలా దుర్మార్గం. ఓకే, రైట్. అది సన్యాసికి ఘోర పాపం. సంసారం చేయడం గృహస్థుకి ధర్మం, అంగీకరిస్తాం. అదే సన్యాసి చేశారనుకో, ఇప్పుడు అందరూ చేసే సన్యాసులు అదే కదా, అన్ని మతాల్లోనూ, ఒక మతం హిందూ మతమే కాదు, అన్ని మతాల్లోనూ ఉంది. సన్యాసులుగా పెట్టుకున్న వాళ్ళు అందరూ చేస్తున్నది వ్యభిచారమే చాలామంది. ఎందుకు జరుగుతోంది? ఎందుకంటే దానికి నువ్వు బ్రహ్మచర్యాన్ని పాటించడానికి కావలసిన నియమ నిష్టలు ఎవరు పాటించట్లేదు. ఆహారంలో నిషేధం లేదు, ఏది పడితే తింటున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది నిగ్రహాన్ని? అదే ఓకే. కింద పడుకుని నిద్రించేవాడు ఇంకా కింద పడేది ఉంది. ఇంకో ఉదాహరణ చెప్తున్నాడు, పడుకున్నదే నేల మీద, ఇంకా నువ్వు కింద పడిపోతావనే ఉందిరా. కానీ ఎవరికి అప్లై అవుతుంది? పెద్ద పందిరి మంచం పైన పడుకున్న వాడికి భయం, దొల్లి పడిపోతానేమో. నువ్వు కిందే పడుకుని ఉంటే ప్రాబ్లం లేదు కదా. అందుకని ఇక్కడ ఏమిటంటే పతితవర్గీయుడు అంటే కొద్దిగా పాపపు లైన్లో ఉన్నవాడు, వాడు చెడిపోయేది ఏం లేదు, వాడు ఏం చేసినా నడిచిపోతుంది. కానీ నువ్వు పైన మంచం మీద పడుకునేవాడు సరిగా పడుకోకపోతే కింద పడితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. కాబట్టి నీవు ధర్మాన్ని మాని కిందకి రావద్దు అని చెప్తున్నాడు. తర్వాత అలాగే పతిజనులకు ఇంకా పతనమయ్యేది ఏముంది? అసలు వాడు ఆల్రెడీ కిందే ఉన్నాడు, వాడు చెడిపోయేది ఏముంది? ఏముండదని చెప్తున్నాడు. ఇక్కడ ఆపేద్దాం. ఓకే, ఇవాటికి ఆపేద్దాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.